నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్న విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల కోసం ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా ఎవరైతే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా వీడియో మొత్తం కూడా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. జార్జియాలోని జియోమెడి యూనివర్సిటీలో అసలు ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, అర్హతలు ఏంటి, అదేవిధంగా ఫీజు వివరాలు, హాస్టల్ సౌకర్యం, అదేవిధంగా క్లినికల్ ట్రైనింగ్ అండ్ మరియు భవిష్యత్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన అంశాల గురించి మనకు షేర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒకరేమో డాక్టర్ మాదాల చంద్రశేఖర్ గారు, ఎంఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్, అండ్ అదేవిధంగా డాక్టర్ జురాబ్ వైస్ రెక్టర్ జియోమెడి యూనివర్సిటీ జార్జియా నుంచి వచ్చారు. సో వీరిద్దరితో మాట్లాడి జార్జియాలో జియోమెడి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే అసలు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఏంటన్న దాని గురించి వారిద్దరు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చంద్రశేఖర్ గారు. హలో జురాబ్ గారు. సో చంద్రశేఖర్ గారు, చూస్తున్నాం కదా రీసెంట్గా నీట్ ఎగ్జామ్ ఫలితాలు అయితే వచ్చాయి అండ్ ప్రతి ఒక్కరూ ఈ టైంలో ఎంబీబీఎస్ ఎక్కడ చదవాలి ఏంటి, అసలు అబ్రాడ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అబ్రాడ్లో మనకి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది దాని కొంచెం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాబట్టి, అండ్ రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరూ కూడా జార్జియాలో జియోమెడి యూనివర్సిటీలో అసలు ఎంబీబీఎస్ చదవాలంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా జాయిన్ అవ్వాలంటే కూడా ప్రతి ఒక్కరు దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి జియోమెడి యూనివర్సిటీ గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలుగుతాం. జియోమెడి యూనివర్సిటీ అనేది జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో లొకేట్ అయి ఉండడం జరిగింది. మనం యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి చూసుకుంటే 100% ఎన్ఎంసీ నామ్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. కంప్లీట్ 6 years కోర్స్ డ్యూరేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కమింగ్ టు అసలు ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్తున్నారు పిల్లలు. మెయిన్లీ ఎంబీబీఎస్ అంటే క్లినికల్ ఎక్స్పోజర్. సో మనకి యూనివర్సిటీకి 350 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ సిటీలో 50+ హాస్పిటల్స్తో కొలాబరేట్ అయి ఉంది. సో మనకి వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందించడం జరిగింది సార్. జియోమెడి యూనివర్సిటీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా సార్. జార్జియా అండ్ మనము జియోమెడి యూనివర్సిటీ చూసుకున్నట్లయితే సార్ హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఫ్రమ్ పాస్ట్ 6 years. సో మనం 2020 రిజల్ట్స్లో ఎఫ్ఎంజీ రిజల్ట్స్ చూసుకుంటే నియర్లీ 70% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంది. అండ్ లాస్ట్ 2 yearsలో కూడా మనకి 60 to 50% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంది. సో అన్ని యూనివర్సిటీస్తో కంపారిటివ్గా హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉండడం జరిగింది సార్. ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియాలో లైసెన్స్ కోసం రాస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే సార్ ప్రీక్లినికల్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ క్లినికల్స్, నెక్స్ట్ ఆస్కీ ప్యాటర్న్ లో మనకి ఎడ్యుకేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం యూనివర్సిటీ అపార్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ కోర్స్ కరికులం కాకుండా ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఉద్దేశించుకొని స్టూడెంట్స్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఈ కంట్రీస్ లేదంటే ఇండియా రావాలంటే దానికి ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం యూఎస్ఏ చూసుకుంటే యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ యూకే చూసుకుంటే యూకే లైసెన్సింగ్ ఎగ్జామ్ ప్లాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఏఎంసీ. నెక్స్ట్ ఇండియాకి రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేసి వాళ్ళు లైఫ్లో సక్సీడ్ అయ్యే విధంగా మనం యూనివర్సిటీ స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎక్కువగా కూడా జార్జియా కంట్రీ గురించి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి ఏంటి అసలు అక్కడ వెదర్ ఎలా ఉంటుంది అండ్ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి? మనం జార్జియా కంట్రీ చూసుకున్నట్లయితే సార్ మనకి యూరోపియన్ యూనియన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కంట్రీ ఇన్ ద ట్రేడ్ వైస్. నెక్స్ట్ దట్ మనకి 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సార్. ప్రపంచంలోనే 3వ సురక్షితమైన దేశం. నెక్స్ట్ దట్ మనకి కరప్షన్ ఫ్రీ కంట్రీ. నెక్స్ట్ దట్ మనకి క్లైమేటిక్ కండిషన్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఇండియన్ క్లైమేటే ఉండటం జరిగింది సార్. ఓన్లీ వింటర్స్ లో అది కొంచెం టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దిట్ ఎవ్రీథింగ్ కూడా మనము క్లైమేటిక్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో బెంగళూరు క్లైమేట్ తో మనం కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దట్ మనకి కంట్రీ కూడా ఏదైతే క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ ఉందో ఇది మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్ సార్. డిఫరెంట్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. సో మనకి స్టూడెంట్స్ కి వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ రావడం జరుగుతుంది సార్. హలో జురాబ్ గారు. Hello. Yes, Jurab Garu, can you please introduce yourself and also from the university? I am Zurab Cesladze, Vice Rector in Academic Affairs and Professor of University Geomedi. రీసెంట్ టైమ్స్లో నీట్ కంప్లీట్ చేసి అండ్ చాలా మంది కొంత డైలమాలో కూడా ఉన్నారు కదా. సో అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా మంది డైలమాలో ఉన్నారు కదా. సో అటువంటి పేరెంట్స్కి అబ్రాడ్ వెళ్ళడానికి మనకున్న ద బెస్ట్ పాసిబిలిటీస్ గురించి చెప్పగలరు సార్? ఫస్ట్ మనం నీట్ ఎగ్జామ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి ఇయర్ వైజ్ ఇయర్ నెంబర్ ఆఫ్ అపేరింగ్ స్టూడెంట్స్ పెరగడం జరిగింది. మనం 2023 చూసుకున్నట్లయితే 22 lakhs స్టూడెంట్స్ నీట్ అపేర్ అవ్వడం జరిగింది. 2024లో మనకి 23 lakhs అపేర్ అయ్యారు. 2025లో 25 lakhs అయ్యారు. 2026లో 26 lakhs మెంబర్ స్టూడెంట్స్ అపేర్ అవ్వడం జరిగింది.
కానీ మన ఇండియాలో ఉన్న సీట్స్ అయితే 1,60,000 సీట్సే ఉండటం జరిగింది. అందులో కూడా 60,000 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ అండ్ 1 lakh పేమెంట్ సీట్స్. మనకి అందులో బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటుంది. బి కేటగిరీ అయితే అరౌండ్ 75 lakhs అవుతుంది. సి కేటగిరీ 1 crore నుంచి 2 crores వరకు అవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు 23.5 lakh స్టూడెంట్స్ కి సీట్స్ లేనట్టే. సో ఈ 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డ్రీమ్ అనేది పాసిబిలిటీ అవ్వదంటే 100% అవుతుంది సార్. మనకి మినిమల్ బడ్జెట్ లో మనం అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సార్. మనకి స్టూడెంట్స్ కి ఏదైతే మీరు అడిగినట్టు అబ్రాడ్ లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ అవన్నీ చూసుకున్నట్లయితే మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పాస్ట్ 10 years నుంచి చేయడం జరిగింది సార్. మా కన్సల్టెన్సీ కంప్లీట్లీ డాక్టర్స్ తో స్థాపించబడి డాక్టర్స్ తో నడపబడుతున్న సంస్థ. సో మేమేందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాలో సీట్ రాలేదో నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి మనం అబ్రాడ్ లో మంచి ఫెసిలిటీస్ కలిగిన యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము ఒక యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ వెళ్ళి యూనివర్సిటీని మొత్తం కూడా తరోగా చూసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, అటాచ్డ్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసి ఈ యూనివర్సిటీలో చదివితే స్టూడెంట్ ఒక మంచి డాక్టర్గా బయటకు వస్తాడా లేదా, నాణ్యమైన వైద్య విద్యను అందిస్తూ మనకి ఏకైక యూనివర్సిటీ జార్జియాలో ఉండటం జరిగింది సార్. అది యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి. మనము ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి మనకి ఓల్డెస్ట్ యూనివర్సిటీ, హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఉండడం జరిగింది. బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందించడానికి 350 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి సిటీలో 50+ హాస్పిటల్స్తో కొలాబరేట్ అవ్వడం వల్ల వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫ్యాకల్టీ వైజ్ చూసుకున్నా కూడా అందరు ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీ క్లినికల్స్లో టీచింగ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి మనకి ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ ఈ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ల్యాబొరేటరీస్ కూడా హైలీ ఎక్విప్డ్ ఉండటం జరిగింది, మోడర్నైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం జరిగింది. సో ఈ యూనివర్సిటీలో చదివితే స్టూడెంట్ ఒక మంచి డాక్టర్గా బయటికి రావడం జరుగుతుంది. డాక్టర్ జురబ్ గారు, we have few questions from students, those who are willing to go for Georgia, especially for the MBBS education. The question is, could you please tell us about the history, mission and the vision of GeoMed University? Like it was already said, University GeoMed is one of the oldest private university in Georgia. University GeoMed is focused on the education in healthcare. Okay, so we just teach students in we have programs in medicine, in dentistry, physical medicine rehabilitation and healthcare management. Okay, so and in faculty of medicine we have also English program. Okay, so where we invite students worldwide, okay, including India students. So in terms of the structure of the curriculum, so first couple of years they study basic subjects like biochemistry, genetics. I myself teaching genetics at GeoMed University, medical physics, medical chemistry, cytology, etc. So when they have the good foundation, then we start to teach them clinical subjects. While we start to teach them clinical subjects, everything is done in clinical setting. Okay, so they get the experience in clinics. Okay, but before they go to the clinics, so we have really well-equipped simulation centers. We have also VR technology implemented recently in our teaching process. We also have research laboratories at GeoMed University, as well as the teaching laboratories. So students who are willing to engage in research, good students, if they have good academic performance, so they have the chance to get involved in the scientific research process. And then twice in a year, we organize students conferences. So I personally charge in organizing the students conference, and not only GeoMed University, but the other universities also participates. It's very competitive, and students can work in our labs, and when they get their projects done, they can present that at the conference, which actually makes their CV very strong up and to search for their jobs upon graduation. Okay, so in the recent times, most of the Indian students choose Georgia for their MBBS studies. So what is the special in the country? So I think the Georgia is the very peaceful country. Oh. So it's very friendly for international students, and then in general and it's very safe. Okay, so I think that makes to be for international students to come to us and start their studying journey in Georgia. Yes. What makes GeoMed University different from other medical universities in Georgia? So what is the special in that? Yeah, so I would say that first of all,
we have only faculties there. So like I listed, like Faculty of Medicine, etc. So our profile is just medicine. Okay. Whatever we teach, at some point it's related to the medicine. Okay. So that's one. We're specialized in medicine. The other thing is, so we create the very friendly environment for our students. Okay. We understand that students coming from India, so they are like 18, 19 years old, most of them, and then it's a big change for them. So therefore we try to make very friendly environment. For example, students at GeoMed University easily can go to the dean's office and then can meet dean, vice dean, just knocking on the door. Okay. They don't need to schedule the appointment. I'm vice rector. They can knock on my door and they can come to me, and then we can discuss about the problems they have there. And one more question is the MBBS program taught entirely in English? Yes, entirely English. Like I said, so we have program in medicine in Georgian and in English, but the English one is 100% taught in English. So why? Because we have very good faculty members. So most of them got their experience, like their PhD degree in Western countries, in Europe or US, or they have done their postdoctoral training in Western countries in Europe and US. So therefore they're fluent in English. So and then in medical in the program which is English in medicine, so it is 100% English. Of course. రైట్. సో చంద్రశేఖర్ గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఒక యూనివర్సిటీని ఎంపిక చేసుకోవడానికి తప్పనిసరిగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎటువంటి విషయాలను చెక్ చేసుకోవాలి అంటే? సార్ ఫస్ట్ మనం యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే యూనివర్సిటీ ఫీజు కాదు సార్, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది. మెయిన్లీ ఎంబీబీఎస్ అంటే క్లినికల్ ఎక్స్పోజర్. మనకి ఏ యూనివర్సిటీ మంచి క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తుంది, ఏ యూనివర్సిటీలో మనం చదివితే ఒక మంచి డాక్టర్గా తిరిగి రాగలమని పేరెంట్స్ స్టూడెంట్స్ థరో రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ మనకి ఎన్ఎంసీ కొన్ని నామ్స్ ఇవ్వడం జరిగింది. 54 months ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, 4.5 years ఉండాలి. నెక్స్ట్ 12 months ఇంటర్న్షిప్, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. అండ్ ఎంటైర్ 6 years ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేయాలి. మనం ఏదైతే కంట్రీలో చదువుతున్నామో ఆ కంట్రీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ రిజిస్ట్రేషన్తో పాటు ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ కూడా తెచ్చుకోవాలి. ఆ లైసెన్స్ కూడా ఏ విధంగా ఉండాలంటే ఆ కంట్రీ సిటిజన్స్కి ఏ విధంగా ఇస్తున్నారు అదే విధంగా ఉండాలి. ఈ రూల్స్ ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే స్టూడెంట్ ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని నేను అభిప్రాయపడతాను. ఇప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడ కెరీర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? ఒకసారి చదువు పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలంటారు? అసలు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ 6 years ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఎవరైతే స్టూడెంట్స్ ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి, ఇండియాలో పీజీ చేద్దాము, ఇండియాలో డాక్టర్గా సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి మనకి నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మనం ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్దామని స్టూడెంట్స్ కొంతమంది గోల్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే యూఎస్ఏ, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ గోల్ యూఎస్ఏలో పీజీ చేయాలి, ఫ్రీ పీజీ చేయాలి. సో మనం యూఎస్ఏలో పీజీ చేయాలంటే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ స్టెప్ 1 స్టెప్ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యి అందులో సీట్ తెచ్చుకొని యూఎస్ఏలో రెసిడెన్సీ ప్రాసెస్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలి. ఇది నెక్స్ట్ యూకేలో కొంతమంది సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి యూకే ప్లాబ్ రాసుకొని యూకేలో సెటిల్ అవ్వచ్చు. కొంతమంది ఆస్ట్రేలియా ఏఎంసీ ఎగ్జామ్ రాసుకొని అందులో సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూజిలాండ్ కూడా అందులో సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నుంచి గోల్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి నా గోల్ పర్టికులర్ కంట్రీలో నేను సెటిల్ అవ్వాలి, ఆ పర్టికులర్ కంట్రీ ఎగ్జామ్ ఏమైతే ఉందో ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసుకొని ఉత్తీర్ణత తెచ్చుకొని ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సార్. ఇన్ని ఆపర్చునిటీస్ని మన ఇండియా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న జూనియర్ డాక్టర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో దే కెన్ వర్క్ యాస్ ఎన్ స్పెషలైజ్డ్ రెసిడెంట్ డాక్టర్. అండ్ పీజీ కంప్లీట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ చేసుకున్న డాక్టర్స్ దే కెన్ వర్క్ యాస్ ఎ స్పెషలైజ్డ్ డాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ ఇవన్నీ కూడా సూపర్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ సార్. 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని 3 years పీజీ చేసి నెక్స్ట్ 3 years చేసేవి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్. అది
ఇన్ని ఆపర్చునిటీస్ మనకి స్టూడెంట్స్కి ఉండటం జరుగుతుంది సార్. సో రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పూర్తయింది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇటువంటి సపోర్ట్ కోసం చూస్తున్నారు కాబట్టి అవును. సో మీరు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తారు, ఎటువంటి సపోర్ట్ ఇస్తారు ఇప్పుడున్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం? సార్ మా ముందుగా చెప్పుకున్నట్టు మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో స్థాపించబడిన సంస్థ, Okay. నడపబడుతున్న సంస్థ. మేము డాక్యుమెంటేషన్, వీసా, పోస్ట్ డిపార్చర్ అండ్ ప్రీ డిపార్చర్ సర్వీసెస్తో పాటు మా సంస్థలో ప్రత్యేకించి మేము చేసేదంటే అకాడమిక్ మానిటరింగ్ ఆఫ్ స్టూడెంట్. అనగా 6 ఇయర్స్ పాటు స్టూడెంట్ని అకాడమిక్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్స్లో లో ఉన్నారో వాళ్ళతో మనం 1-to-1 సెక్షన్లో కూర్చొని డిస్కస్ చేసి, అంటే నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, టీచర్ చెప్పేది అర్థం అవ్వట్లేదా, లేకపోతే నీకు ఎలా చదువుకోవాలో తెలియట్లేదా, సో ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దీన్ని మనం సాల్వ్ చేసి స్టూడెంట్ని అకాడమిక్గా పుష్ చేయడం జరుగుతుంది సార్. కమింగ్ టు నెక్స్ట్, మనము కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్ని ఎగ్జిట్ ఎగ్జామ్స్ మోడ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇండియా వద్దాం అనుకున్నా, యూఎస్ అట్లా ఏ కంట్రీ వెళ్దామని గోల్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్ పాస్పోర్ట్ నుంచి స్టిల్ ఎంటరింగ్ ఇన్ టు ద పీజీ అండ్ స్టిల్ కంప్లీషన్ ఆఫ్ పీజీ మేము స్టూడెంట్ని గైడ్ చేయడం జరుగుతుంది సార్. So yes, Jorab Gar, coming to you, and we have one more question. Clinical exposure is one of the biggest concerns for Indian parents. So how does Geomed University ensure students receive a quality clinical training? Question, I just want to add something to your previous question. Okay, so why they choose the Geomed University, right? So I would add also that we have very quality education. Okay, for example, okay, so lectures are in larger group, but when we have the practical classes, okay, so we have very small groups, okay, 15 students per group, okay, so and students get chance to ask the questions, okay, and then we have discussions, and then everybody has the chance to get involved into discussion and understand the much like the difficult topics during discussion section, okay. So the other thing is in terms of the clinical exposure. So like I mentioned, starting from the third year, after they finish these basic subjects and then they start the clinical subjects, so all subjects are taught at clinical setting, okay. So we have our clinic, so which is for only Geomedi students. No other university students has access to that clinic. Only Geomedi students can go there. And we have several other clinics we're collaborating with, and every single clinical subject in our curriculum, okay, so is taught in clinical settings. And before they go to the clinics, like I mentioned, we have very good simulation center, okay. So first they start practicing on the mannequins, and then when they're good on the mannequins, and then they're starting clinical subjects, so they go into the hospitals, and then they get real experience, okay, from real clinical environment. And how experienced the professors and the faculty members in the Geomed University? Our faculty members are very high profile. So I will repeat that most of our faculty members have at least some experience from Western countries. So I mentioned in the context of the language, but it's not only language, right? Western experience in the Western countries is the high standards, okay? European countries, in US, I personally have done my postdoctoral research in US at Penn State University. So therefore, I would say that we have very high profile faculty members. So we keep high standards, okay? So the Geomed University has quality education, I would say. That's the most important things we have. Right. And we have one more question. Sure. How many international students are currently studying at Geomed University, and how many of them are from India? So at this time, I would say around 600-700 international students at Geomedi, and then I would say that most of them are Indians actually. So we have from many other countries, but majority of them are Indians. సో ఎస్ చంద్రశేఖర్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సో అంటే బయట దేశాలకు వెళ్ళేటప్పుడు జస్ట్ కొంతమంది ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అక్కడ ఎటువంటి ఫుడ్ ఉంటుంది ఏంటి, అక్కడ ఫుడ్ మనకు సరిపోతుందా లేదా,
అండ్ అదేవిధంగా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు కాబట్టి ఎస్ అంటే జార్జియాలో ఎస్పెషల్లీ మన జియోమెడ్ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎటువంటి ఫుడ్ ఉంటుంది స్టూడెంట్స్కి? సార్ ఫస్ట్ మనకి స్టూడెంట్స్ కూడా చూసుకున్నట్లయితే 17 ఇయర్స్ 18 ఇయర్స్ స్మాల్ ఏజ్ స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. అవును. వాళ్ళకి కుకింగ్ ఇవన్నీ ప్రాపర్ బయట ఎన్విరాన్మెంట్ సజెస్ట్ అవ్వడం ఇబ్బంది ఉంటుంది. సో మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి మేము సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన చెఫ్స్ కూడా మనకి విజయవాడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మన ప్రాపర్ తెలుగు అథెంటిక్ కుజైన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 3 meals per day. సో స్టూడెంట్ ఎప్పుడైతే బాగా చదువుకోవాలంటే మనం కంఫర్టింగ్ మోడ్ లో స్టూడెంట్ ని ఉంచాలి. ఫస్ట్ ఫుడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి మన తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. కంప్లీట్ గా మనకి 3 meals, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టు దట్ సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం హాస్టల్స్ కూడా అన్ని 3 star హోటల్స్ తీసుకొని హాస్టల్స్ గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది సార్. స్టూడెంట్స్ కి హైజీనిక్ హాస్టల్స్, నెక్స్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ మనకి హాస్టల్లోనే రీడింగ్ రూమ్స్ అవైలబుల్ ఉండటం జరిగింది, సపరేట్ డైనింగ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాం, అండ్ ప్లే ఏరియా కూడా ఉండటం జరిగింది. స్టూడెంట్ కి రీక్రియేషన్ ఇంపార్టెంట్, చదువుకోవడం ఇంపార్టెంట్. మీన్ వైల్ మనం అన్ని ఫెసిలిటీస్ హాస్టల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫీజు గురించి ఫస్ట్ చూస్తారు. అంటే అక్కడ ఫీజు తక్కువ ఉందా లేదా అని చూస్తారు కాబట్టి ఎస్ మన జియోమెడ్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రీజనబుల్గా ఉంటుందా లేదా, అండ్ అదేవిధంగా చాలామంది వేరే యూనివర్సిటీస్లో ఫీజు తక్కువ ఉంటుంది కదా అని చెప్పి అక్కడ చేరేసిన తర్వాత ఇబ్బందులు పడుతుంటారు కదా. ఎస్ ఒక్కసారి మనం ఫీజు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని గురించి ఏం చెప్తారు సార్? మన ఇండియాలో ఫీజెస్ తో కంపేరిటివ్ చాలా తక్కువ ఫీజు ఉండడం జరిగింది. మనకి ఇయర్లీ $5,500 ట్యూషన్ ఫీజు ఉండడం జరిగింది సార్ యూనివర్సిటీ ఆఫ్ జియోమెడీలో. నెక్స్ట్ మనం యూనివర్సిటీ ఆఫ్ జియోమెడీ ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెంట్ నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మనము స్టూడెంట్ లేదా స్టూడెంట్ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా యూనివర్సిటీకి ఫీజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనము ఫీజు కూడా చూసుకున్నట్లయితే $5,500 అంటే మనకి 6 years కలిపి హార్డ్లీ 30 lakhs లో మనకి ట్యూషన్ ఫీజు కంప్లీట్ అయిపోవడం జరిగింది సార్. మన ఇండియాలో 1 crore, 1.5 crore, 2 crores తో కంపేరిటివ్ చాలా అఫోర్డబుల్ ఫీజు, ఇంక్లూడింగ్ ఫుడ్, హాస్టల్ అకామిడేషన్ అన్ని కూడా మనకి 40 lakhs లో ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బయట దేశాలకు వెళ్లే ముందు ఫస్ట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూసేది ఏంటంటే అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సీజనల్ గా వెదర్ కండిషన్స్ ఎలా ఉంటుంది, సమ్మర్ ఎలా ఉంటుంది, లేదంటే ఏదైనా రైనీ సీజన్ లేదంటే మంచు కురిసే టైంలో ఎలా ఉంటుందని ఆలోచిస్తారు కాబట్టి ఎస్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? సార్ మనం వెదర్ చూసుకున్నట్లయితే సేమ్ ఇండియాలో ఎన్నైతే ఉన్నాయో మనకి వింటర్, రైనీ, సమ్మర్ ఉండటం జరిగింది. సో సేమ్ మన ఇండియన్ క్లైమేటే ఉంటది. ఒక్క వింటర్ లోనే మనకు కొంచెం టెంపరేచర్స్ అనేవి ఫాలో అవుతాయి. మనకి జార్జియా మొత్తంలోనే టిబ్లిసీ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఇది వార్మెస్ట్ ప్లేస్ సార్. అంటే కంపారిటివ్ ఇక్కడ స్నోఫాల్ కూడా రేర్ గా పడుతుంది, కాకపోతే కొంచెం చలి ఉంటది, -degrees వెళ్ళటం ఉండదు సార్ ఇక్కడ మనకి. బట్ టెంపరేచర్స్ ఫాల్ ఉంటాయి కానీ -degrees వెళ్ళటం ఉండదు. స్టూడెంట్ కూడా మనకి ఎన్విరాన్మెంట్ కి ఈజీగా అడాప్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్లైమేటే ఉంటుంది మనకి. అయితే అంటే ఇప్పటి వరకు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అంటే మీరు జార్జియాకి ఎస్పెషల్లీ జియోమెడ్ యూనివర్సిటీకి ఇక్కడ నుంచి మీరు ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ పంపించడం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడ నుంచి? సార్ మనం ఇప్పుడు వరకు జియోమెడ్ యూనివర్సిటీకి నియర్లీ 120 స్టూడెంట్స్ ని పంపించడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ హైలీ సాటిస్ఫైడ్ విత్ ద కరికులం కానివ్వండి, కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి. ఎందుకంటే సార్ ఒక స్టూడెంట్ ని మనం అడ్మిషన్ చేసే ముందు ఇది తక్కువ బడ్జెట్ అనేది పక్కన పెడితే క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్న యూనివర్సిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లినికల్స్ కి వచ్చేసరికి సార్ యూనివర్సిటీకి అటాచ్డ్ హాస్పిటల్ ఉందా, బెడ్ సైడ్ కేస్ స్టడీస్ జరుగుతున్నాయా, డయాగ్నోసిస్ బాగున్నాయా, అన్ని క్లినికల్ ఆస్పెక్ట్స్ చూసుకున్న తర్వాతే మనం యూనివర్సిటీని జియోమెడ్ రికమెండ్ చేసాము. మన స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ప్రీ క్లినికల్స్ వైజ్ కూడా హైలీ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సార్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీ. ఎందుకంటే మనకి నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నాము, దానితో పాటుగా మనము హై క్లినికల్ ఎక్స్పోజర్ అంటే వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ స్టూడెంట్కి అందించడం జరుగుతుంది. మన హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే డైలీ ఇన్ పేషెంట్ ఆఫ్ 1200 ఓపీడీ ఉండటం జరిగింది. సో మనకి అబండెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ స్టూడెంట్కి ఉండటం జరుగుతుంది. సో చంద్రశేఖర్ గారు ఇప్పుడు అదేవిధంగా స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి అంటే ఎటువంటి సపోర్ట్ ఉంటుంది వన్స్ జాయినింగ్ కూడా అయిపోయిన తర్వాత? సార్ మనం జాయిన్ అయిపోయిన తర్వాత కూడా మనం ముందుగా డిస్కషన్ చేసుకున్నట్లు 6 years పాటు మనం స్టూడెంట్ అకాడమిక్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇది యూఎస్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్ యూఎస్ఎల్ఎంఈ ప్రిపరేషన్స్ తో పాటు నెక్స్ట్ ఇండియా రావాలనుకున్న స్టూడెంట్స్ కి మనకి ఇండియన్ లెక్చర్స్ తో మనము నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇట్లా 6 years పాటు స్టూడెంట్ అకాడమిక్ మానిటర్ చేసి 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ మెయిన్ గోల్ ఏంటంటే స్టూడెంట్ ని ఫస్ట్ అటెంప్ట్ లో నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి
లేదంటే ఇప్పుడు FMG కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ క్రాక్ చేయించడమే మా MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క మెయిన్ గోల్. Dr. Jurab garu, so how do you support for the students, those who completed their MBBS in Georgia for FMG exam? So students who actually finished their MBBS education, so based on the NMC regulation, when they come to India, they have to take the FMG exams. Okay, so what we do for that, first of all, like I mentioned already, we deliver the quality education, but FMG training is a little different. Okay, so what we do, we invite the experts from India, and they do face-to-face training at Geomedi University. So we invite frequently. And students from any semester, they can attend, and first they can get exposed how it works, and then when they are at the upper semester, okay, so they can get the real training, and then to be ready when they come here to take the FMG exams. And also I would say that the University Geomedi has one of the good results. Okay, so passing rate, it varies year by year, but we have average around 40%. Okay, Which is pretty good. yes. And what are all the important factors and parameters we should keep in mind before to start for Georgia for MBBS education? Before start the MBBS in education and MBBS in Georgia, I would say that students, first of all, I would recommend to explore the country first, which I have listed. So there are safeties there, like climate is similar, etc. They have to carefully choose the universities. Okay, I'm not saying anything about the other universities. They can go to their website. So check every single university. Check our university. Ask students there. Okay, in each university, get information and then come informed there. Okay. I basically choose to choose the university based on the information from the students. I think that's the best way to get the information. And how about the career opportunities once they completed MBBS in Geomedi University after completion of their MBBS? After completing MBBS, most of the students they want to come either in India or move to the Western countries. Okay, so if they want to stay in Georgia, so they have to learn language. Okay. So without language is a little difficult. Okay, so after MBBS they have to take the some exams to enter to the residency. So after residency they have to take the licensing exam, and then all these are in Georgian. Okay, if they are fluent in Georgian, they can do that, and they can stay in Georgia. Yes. And how about the fee structure when compared with the other universities in Georgia and from the Indian universities? So compared to Indian universities, as my based on my understanding, it's very affordable compared to the Indian private universities. In terms of the in Georgia, so we keep the competitive prices. Tuition fees are very competitive. సో చంద్రశేఖర్ గారు, ఇప్పుడు నీట్ పూర్తి అయిపోయిన తర్వాత విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైతే డైలమాలో ఉంటారో పిల్లల MBBS ఎడ్యుకేషన్కి సంబంధించి, సో ఎటువంటి రైట్ టైంలో సో మిమ్మల్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అసలు? సార్, మన స్టూడెంట్స్ 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసుకొని నీట్ ఎగ్జామ్ అపేర్ అయ్యి నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇట్స్ రైట్ టైం టు అప్రోచ్ అస్ సార్. ఎవరైతే స్టూడెంట్స్ నీట్ క్వాలిఫై అయ్యారో దే కెన్ ఆప్ట్ ఫర్ MBBS అబ్రాడ్. దే ఆర్ ఎలిజిబుల్ టు, అంటే మనకి నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు అబ్రాడ్ లో చదువుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో చంద్రశేఖర్ గారు, ఇప్పుడు అబ్రాడ్లో ఎస్పెషల్లీ జార్జియాలో జియోమెడి యూనివర్సిటీలో MBBS చదవాలి అనుకున్న విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే అండ్ హైదరాబాద్లో మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి ఎస్పెషల్లీ? సార్, మన ఆఫీసెస్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మన తెలంగాణ హైదరాబాద్లో మనకి ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ వాకబుల్లో పిల్లర్ నెంబర్ 1145 ఎదురు మన MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉండటం జరిగింది, మహేశ్వరి ఛాంబర్స్లో. నెక్స్ట్ మనకి విజయవాడలో బెన్ సర్కిల్ లో మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన మన MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉండటం జరిగింది. పేరెంట్స్ మన 2 ఆఫీసులని కన్సల్ట్ అయ్యి మాకు ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉండటం జరిగింది సార్ ఆఫీస్లో. మనకి 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు. నెక్స్ట్ బ్యాక్ అండ్ టీమ్ ఉన్నారు వీసా ప్రాసెసింగ్ అన్ని చేయడం కోసం. ఒక్కసారి స్టూడెంట్ మన ఆఫీస్ని మమ్మల్ని అప్రోచ్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్కి స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి స్టిల్ కంప్లీషన్ ఆఫ్ PG వరకు మన MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ని మనము 6 years పాటు స్టూడెంట్తో ట్రావెల్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ పేరెంట్కి ట్రాన్స్పరెంట్ నేచర్లో మనం అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజెస్ కానివ్వండి, కోర్స్ డ్యూరేషన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో మనం పేరెంట్స్కి మంచి ట్రాన్స్పరెంట్ బాండింగ్ ఉండటం వల్ల మాకు మెజారిటీ ఆఫ్ ఒకసారి మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీసెస్ చూసి సాటిస్ఫై అయిన పేరెంట్స్ ఇస్తుంటారు. So Jorab garu, and coming to you, so what are all the future plans for Geomedi University? The mission of Geomedi University is to develop in both education-wise and research-wise. So I mentioned the research lab. So we have research institute at our Geomedi University, and so we are constantly developing and expanding. So at this point, we're planning to have the PhD program. Okay. PhD program. So and then the research side is very important for us, and also without the research, quality education cannot be done. So that's one plan. And on the other hand, I mentioned 4 different schools: School of Medicine, School of Dentistry. So at this moment, we have the English program only in School of Medicine. We are planning to have the English program in dentistry, also in physical medicine and rehabilitation, and healthcare management. Okay. On top of that, we are working at this time to have nursing program as well in English, fully in English. So Jorab garu, so what message to Telugu students, and especially for Indian students from your side, for those who are willing to go for Georgia? Yes. Okay. Like I said, so we have many different good things there. So, and especially the quality. So I would choose the quality. Okay. Quality. Yes, quality. So we don't focus on the numbers. We focus on the quality. Okay. And that's Geomedi. Okay. సో చంద్రశేఖర్ గారు, సో రీసెంట్గా నీట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి, సో చివరిగా మీరు ఇచ్చే ద బెస్ట్ మెసేజ్ కానీ సజెషన్స్ ఏంటి సార్? నీట్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్కి ఇండియాలో సీట్ వస్తే దే ఆర్ హ్యాపీ ఇనఫ్. ఎవరైతే స్టూడెంట్స్కి ఇండియాలో సీట్ రావాలేదో వాళ్ళు నిరాశ పొందాల్సిన అవసరం లేదు. మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా, అకార్డింగ్ టు ఎన్ఎంసి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్గా కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఈజీగా అబ్రాడ్ వెళ్ళి తక్కువ బడ్జెట్లో 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్తో పాటు కూర్చొని రాసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్. సో మీరు ఎటువంటి ఫియర్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్స్ నీట్ క్వాలిఫై అయ్యారో మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి. మేము మీకు బెస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేయడం జరుగుతుంది. Thank you, sir. Thank you so much, Chandrasekhar garu, and thank you so much, Jorab garu, for spending your valuable time for our Indian students, those who are willing to go for the Georgia. Thank you so much, sir. Yeah, thank you. It was really happy to be here in India, and then thanks for having us. Thank you, sir. Thank you.